ఉన్నతమైనటువంటి ఒక స్త్రీ జీవితాన్ని మనం ఆలోచించబోతున్నాం. ఒక సామాన్యమైనటువంటి స్త్రీ కాదండి. మరి రోమా ప్రభుత్వ కాలంలో యూదా దేశానికి గవర్నర్గా ఉండేటువంటి పిలాతు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క భార్య, అంటే పిలాతు యొక్క భార్య యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే, ఆమె యేసుక్రీస్తు పక్షంగా ఆమె చెప్పిన సాక్ష్యం చాలా విలువైనది. ఆమె మరుగై ఉన్నది. ఆమెను గూర్చి ఒక వచనమే వ్రాయబడింది. ఆమె కోసం దేవుడు ఒక వచనాన్ని దాసుమించారు బైబిల్ గ్రంథంలో. ఆ స్త్రీ యొక్క జీవితాన్ని మనం ఆలోచించగలిగితే, ఆ స్త్రీ యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేయగలిగితే వాల్యం వస్తుందా? స్త్రీ జీవితాన్ని మనం ఆలోచించగలిగితే ఆమె ఒక సామాన్యమైనటువంటి స్త్రీ కాదు. ఒక ఉన్నతమైన అధికారం కలిగేటువంటి ఒక పిలాతు యొక్క భార్య. ప్రియులారా, ఈ సందర్భం యేసు ప్రభువారు శిలువ మరణానికి వెళుతున్న పరిస్థితి. ప్రపంచమంతా ఆశ్చర్యమైన ఒక అద్భుతమైన కార్యము యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారి మీద అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు. ఆయన ఏ నేరం చేయకపోయినా, ఆయనలో ఏ తప్పు లేకపోయినా, ఒక పవిత్రమైనటువంటి దేవుడిగా ఈ భూమి మీద మానవ ఆకారం ధరించుకుని ఉన్నతమైన పరలోకాన్ని విడిచిపెట్టి మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకు ప్రజలందరి యొక్క పాపాలను ఆయన భరిస్తూ మనకి ఒక అద్భుతమైనటువంటి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించడానికే ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. ప్రియులారా, ఆయన ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన చేసేటువంటి కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. అనేక మంది రోగులను స్వస్థపరిచారు. చనిపోయిన వారిని సహితము కూడా యేసు ప్రభువారు లేపారు. పాడైపోయిన అనేక జీవితాలను కూడా ఆయన కట్టారు. అనేక మందికి మంచి బోధనలు చేసి మహాత్ములుగా ఉన్న వారికి ఒక మాదిరిగా నిలిచి, శాంతికి చిహ్నముగా నిలిచి, ప్రపంచ శాంతికై ఈ భూమి మీదకి వచ్చేటువంటి క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన పరిచర్య జరుగుతున్న కాలం ప్రియులారా. కానీ కొంతమంది క్రీస్తుకు వ్యతిరేకంగా, క్రీస్తుకు వేరుగా, క్రీస్తుకి వస్తున్న ఘనతకు వారవలేక అసూయపరులై అనేక మంది యేసు మీద కక్ష సాధించారు ప్రియులారా, అసూయ పెట్టుకున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండి కూడా వారు జీవించలేని జీవితాన్ని, వారు నెరవేర్చలేనటువంటి ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడుతుంది. నీతి న్యాయాలతో ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. ఆ నీతి న్యాయాలను అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు. ఎక్కువ జనం క్రీస్తు వారిని ఎప్పుడైతే వెంబడిస్తున్నారో చాలా మందిలో ఒక అసూయ అనేది కలిగింది పిల్లారా. ఎందుకంటే మంచి ఎక్కడుంటే అక్కడే ప్రజలు ఉంటారు. ఎప్పటికైనా సత్యం అనేటువంటిది ఎక్కడుంటే అక్కడ ప్రజలు వెంబడిస్తారు. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది అసూయపరులే అనేక మందిని ప్రేరేపించి యేసు ప్రభువారు ఏ నేరం చేయకపోయినా ఒక నేరస్తుడుగా ఒక అబద్ధ సాక్ష్యాలు సృష్టించి యేసుపై మరి నిందలా మోపేటువంటి వారుగా ఆనాడు ప్రజలు ఉన్నారు. పిల్లారా, ఆనాడు ప్రభుత్వాన్ని కూడా వారి చేతుల్లో పెట్టుకొని ప్రభుత్వానికి యేసుపై అనేక రకాలైనటువంటి తప్పుడు సాక్ష్యాలు చూపించి యేసును సిలువ వేసేటట్లుగా వాళ్ళందరూ కూడా తమ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభువారు భూమి మీదకి మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చారు. ఆయన మరణించడానికి వచ్చారు. ఆయన ఒక మాట చెప్పారండి యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో, నేను నా ప్రాణము పెట్టుటకు నేను వచ్చాను. ఎవడు నా ప్రాణాన్ని తీసుకోలేడు, నేనే దానిని పెట్టించున్నాను. దేవుడి ప్రాణాన్ని పెట్టడానికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఎలాంటి అబద్ధాలు సృష్టించినా, అబద్ధ సాక్ష్యాలు సృష్టించినా, ఆయన మీద కక్ష సాధించాలనుకున్నా యేసు ప్రభువారు నోరు మెదపలేదు పిల్లరా. ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉందో అలాగే యేసు ప్రభువారు కూడా ఏ నేరం చేయకపోయినా
ఆయన నోరు విప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పటికి చాలా మంది శిష్యులను భయపెట్టారు. ప్రజల్ని, యేసుప్రభు వారికి సపోర్ట్ గా ఉన్న ప్రజల్ని వీళ్ళు భయపెట్టారు, భయాందోళన చేస్తారు. ఆయనకి సపోర్ట్ చేస్తే మీకు శిక్షలు విధించబడతాయని భయపెట్టేసరికి ప్రియులారా, యేసుప్రభు వారు ఆ తీర్పులోనికి ఎప్పుడైతే వచ్చారో, ఆ పిలాతు గారు న్యాయపీఠ మీద కూర్చుండి సందర్భం, ఆ న్యాయపీఠ మీద కూర్చున్న సందర్భంలో ఆయన న్యాయం తీర్చడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయన తీర్చే తీర్పు కూడా ప్రజలకు అనుకూలంగా ఉంటుంది తప్ప, మరి ప్రియులారా, ఒక నీతిమంతునికి శిక్ష పడుతుంది. ఒక నీతిమంతుని శిక్షిస్తే మనకు మంచి జరగదు, మన బిడ్డలకు మంచి జరగదు అని ఆలోచన లేనివాడుగా పిలాతు కూడా తీర్పు తీర్చడానికి, ప్రజలు చెబుతున్న మాటలకి, వాళ్ళు చెప్పిన అబద్ధ సాక్ష్యాలు తీసుకొని యేసుప్రభు వారిని ఒక నేరస్తుడిగా పరిగణించడానికి న్యాయపీఠం ఎక్కాడు. ప్రియులారా, న్యాయపీఠం మీద కూర్చున్నాడు. కానీ పిలాతు గారికి ఇచ్చిన భార్య ఉంది. ఆ భార్య అయితే చాలా ఆందోళన పడుతుందండి. ఆమె ఎందుకు ఆందోళన పడుతుంది, టెన్షన్ పడుతుందో తెలియదు. కానీ ఇదిగో మరి ప్రజలందరూ కూడా ఎప్పటి లేనటువంటి తీర్పులా కనబడుతుంది. అది పిలాతు గారు ఎన్నో తీర్పులు తీర్చాడు, ఎంతో మందికి మరి శిక్షలు విధించాడు. కానీ యేసుప్రభు వారి విషయానికి వచ్చేసరికి ఎందుకు ఆమె హృదయంలో ఒక రకమైన కలవరానికి చోటు చేసుకుంది. కలవరం అనేటువంటిది రావడం జరిగింది. ప్రియులారా, ఆ కలవరంతో ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఆమెకు ఆదరణ కలిగించాలని ఒక కళను దేవుడు చూపించాడు. ఒక కళలో దేవుడు మాట్లాడుతున్నాడు. పిలాతు గారు ఒక అన్యాయపు తీర్పు, క్రీస్తు వారి మీద తీర్పు తీరిస్తే పిలాతు గారి యొక్క భార్య బాధ ఏంటంటే, ఇదిగో నా భర్త తీర్చే తీర్పు ఒకవేళ నీతిమంతునికే శిక్ష విధిస్తే, ఒకవేళ ఆ శాపం మన మీదకి వస్తుందేమో, మన పిల్లల మీదకి వస్తుందేమో. ఆయన అలాంటి తీర్పు ఇవ్వకూడదు. క్రీస్తు వారి యొక్క తీర్పు లేక ఆయనకి విధించేటువంటి శిక్షలు చూస్తున్నప్పుడు, ఆ ప్రజల యొక్క పరిస్థితులు చూస్తున్నప్పుడు, ఆ యేసు క్రీస్తును గూర్చి కాస్త తెలుసుకున్నప్పుడు అసలు ఏంటి, ఆయన ఎవరు ఏంటి ఆమెకు అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు ఆమెకు కళను చూపించాడు. ఆ కళలో కొన్ని వాస్తవాలు ఆమె తెలుసుకుంది. కళలో యేసుక్రీస్తు వారంటే ఏంటో తెలుసుకుంది. ఆ కళలో ఆమెకి చెప్పబడిన ఆ చరిత్ర ఏదైతే ఉందో, ఆమె యొక్క మనస్సు పిల్లరా తెరవబడింది, ఆమె హృదయం తెరవబడింది. ఇప్పటి వరకు ఇంతమంది అరుస్తూ శిక్ష వేయమన్నది ఎవరికి? ఒక నీతిమంతునిక, ఒక పరిశుద్ధునిక. మనుషులు పాపాల కొరకు ఈ భూమి మీదకి వచ్చి అనేక మందిని స్వస్థపరిచి, అనేక మంది జీవితాలు బాగు చేసి, తన జీవిత కాలం అంతా కూడా ప్రజల కొరకే ఆయన జీవించి, ఇంత మంచి వ్యక్తికి, ఇంత మంచి మరి నీతిమంతునికి, పరిశుద్ధునికి శిక్ష విధించడానికి నా భర్త మరి న్యాయపీఠం మీద కూర్చున్నాడా? ఒకవేళ గాని అలాంటి న్యాయం గాని తీరిస్తే, ఆయన నేరస్తుడిగా గాని తీరిస్తే, ఇదిగో మన కుటుంబానికి చాలా శాపం కలుగుతుంది. ఒక నీతిమంతుని చంపేమనేటువంటి ఆ శాపం మనకు వస్తుంది అని ఒక భయంతో ఆమె ఉంది. ప్రియులారా, ఆ మాట లేఖనంలో ఒకసారి నేను చదువుతాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దున ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేని అతని యొద్దకు వర్తమానము పంపెను. ప్రియులారా, న్యాయపీఠం మీద కూర్చున్న తర్వాత ఎవరి మాటలు కూడా ఆ తీర్పు తీర్చిన వ్యక్తి వినకూడదు. చివరికి తన బంధువులు గాని తన సొంత వారు చెప్పినా వినకూడదు. ఎందుకంటే న్యాయపీఠం ఎక్కితే మరలా ఎవరి మాట వినకూడదు. కానీ తన భార్య, తన భర్త ద్వారా శాపం కలుగుతుంది. తన భర్త ఒక తప్పుడు తీర్పు తీర్చబోతున్నాడు, ఒక నీతిమంతునికి శిక్ష విధించేటట్లుగా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. తద్వారా శాపం కలుగుతుంది. అంటే తన భర్తను కాపాడుకోవాలి, తన బిడ్డలను కాపాడుకోవాలి, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఇదిగో ఈ పరిస్థితుల్లో ఆనాడు అనేక మంది మౌనంగా ఉండిపోయారండి. యేసు ప్రభు ద్వారా స్వస్థత పొందిన వారు మౌనంగా ఉండిపోయారు. యేసు ద్వారా ఎన్నో బోధలు విన్నవారు
ఆయన వెంబడించిన వారు, ఆయన వలన మేలులు పొందుకున్న వారు కూడా ఎవరు మాట్లాడకుండా ప్రతి నోరు మూగబోయింది. తన కుటుంబస్తులు భయపడ్డారు. ఎందుకంటే ఇది ఒకవేళ గాని మేము వారికి సంబంధించిన వారము అని చెప్పుకుంటే మమ్మల్ని కూడా చంపేస్తారేమో, మరణ భయం వారిని పట్టుకుంది. పేతురు గారు అంటారు, ఒక సందర్భంలో ఆయన్ని పట్టుకునేటప్పుడు పారిపోతాడు. ఆయన పారిపోయినప్పుడు ఒక మంట కాసుకునేటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, ఒక చిన్నది, వీడు యేసుతో కూడా ఉన్నవాడే కదంటే యేసు ఎవరో నాకు తెలియదు అంటాడండి. ఎందుకో తెలుసా? ఇతన్ని కూడా చంపేస్తారేమోనని భయం. ఈరోజు ప్రియులారా, యేసు క్రీస్తు వారు మన కొరకు తన ప్రాణాన్ని పెడుతూ ఉంటే, ఈరోజు తమ ప్రాణాల కోసం, తమ రక్షణ కోసం క్రీస్తు వారు సిలువ యాగం చేస్తూ తన ప్రాణాన్ని పెడుతూ ఎన్నో శ్రమలు పడుతూ ఉంటే, మనిషి తన ప్రాణం గురించి ఆలోచిస్తున్నాడు. ఎవడైనను నా సిలువనెత్తుకొని వెంబడించిన ఎడల, దేనికి భయపడకూడదు తెలుసా? మరణానికి భయపడకూడదు. ఎందుకంటే నేను ప్రాణాన్ని పెట్టాను. ప్రియులారా, ఇక్కడ ప్రతి వ్యక్తి స్వరము మోగబోయింది. ఒక్క పిలాతు భార్య మాత్రం ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఇదిగో ఆ నీతిమంతుని జోలికి నీ వెళ్ళవద్దు హెచ్చరించింది. తన భర్త తిడతాడా చెబితే, తన భర్త ఏమైనా అంటాడా లెక్క చేయలేదండి. తన భర్తను కాపాడుకోవాలి, తన బిడ్డలను కాపాడుకోవాలి. అలాగే నీతిమంతునికి మరి ఏమాత్రం కూడా అలాంటి తీర్పు ఇవ్వకూడదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, పిలాతు గారి భార్యకు దేవుడు కలలో మాట్లాడింది యేసుప్రభు వారిని తప్పించడానికి అనుకుంటున్నారా? కాదండి. పిలాతు గారి భార్య బాధతో ఉంది, తమకు ఎటు తేల్చుకునే పరిస్థితిలో ఉంది. ఆమెకు నెమ్మదిని కలిగించాలి అని ఆమెకి కలలో దేవుడు మాట్లాడడం జరిగింది. ప్రియులారా, కలలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆమె హృదయం చాలా మంచిది. ఎందుకంటే ఆమె మనస్సాక్షికి లోబడే వ్యక్తి. ఈరోజు మనస్సాక్షికి వ్యతిరేకంగా తప్పులు చేస్తున్న వారు, క్రీస్తు మీద నేరాలు మోపుతున్న వారు, క్రీస్తు మీద అబద్ధాలు చెబుతున్న వారు ఈరోజు చాలా మంది ఉన్నారండి. క్రీస్తు మీద గాని, క్రైస్తవ్యం మీద గాని ఏదో నేరాలు మోపుతూ బైబిల్ తప్పని, క్రీస్తు తప్పని, లేక అపోస్తలులు చేస్తున్న బోధలు తప్పని చాలా మంది తప్పు పట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చాలా మంది. ప్రియులారా, మీరు ఆలోచించిన ఆనాడు గవర్నర్ యొక్క భార్య చెబుతుంది యేసుప్రభు వారి కోసం ఒక అద్భుతమైన సాక్ష్యం. ఆ స్వరం వినబడుతుంది. ఏంటో తెలుసా? ఆ నీతిమంతుడు జోలికి నీవు పోవద్దు సుమి. నీతిమంతుడైనటువంటి క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడితే, తీర్పు చేస్తే అది ఎంత ప్రమాదమో తెలుసండి. ఒక మంచి వ్యక్తికి శిక్ష విధించడం చాలా పాపం ప్రియులారా. ఎందుకంటే నేరస్తుడికి శిక్ష విధించబడినా పర్వాలేదు, నేరస్తుడికి శిక్ష వేసిన పర్వాలేదు. కానీ ఏ పాపము చెయ్యని, ఎరగని ఒక యేసు క్రీస్తు వారి యొక్క ఆయన యొక్క సాక్ష్యం ఎంత అద్భుతమైనదో తెలుసండి. ఆమె హెచ్చరించింది తన భర్తను. ఎవరు అన్నా ఎవరు కాదనుకున్నా ఆయన నీతిమంతుడు. నీవు తీర్పు ఇవ్వగనగానే పిలాతు మనసు మారిందండి. పిలాతు తన భార్య చెప్పిన మాట విని భయపడ్డాడు ప్రియులారా. ఎందుకంటే నీతిమంతునికి శిక్ష విధించాలి, తీర్పు ఇచ్చబోతున్నాడు. కాబట్టి ఒకవేళ అలాంటి అన్యాయపు తీర్పుగానే ఒకవేళ ఆయన ఇస్తే న్యాయం చచ్చిపోతుంది ప్రియులారా, ధర్మం చచ్చిపోతుంది. ఈరోజు న్యాయానికి, ధర్మానికి చోటు లేకుండా పోతుంది. ఒక మాట చెప్పాడు పిలాతు గారు, ఇతని యందు నాకు ఏ పాపము కూడా కనిపించట్లేదు అనగానే వాళ్ళు కొన్ని అబద్ధ సాక్ష్యాలు ప్రవేశపెట్టారండి. ఏంటో తెలుసండి? ఏమండి, స్వార్థపరులు అంటే చాలా మందికి క్రీస్తు అంటే గిట్టని వారు. వారికి తెలియదు, ఎందుకంటే సాతాను వారిని వాడుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభువారిలో మంచే తప్ప చెడు కనిపించదని మీరు ఎక్కడ వెతికినా, ఆయన నోటి మాట ద్వారా కూడా తప్పు చేయలేదని వాక్యం సెలవిస్తుంది. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అని యేసుప్రభువారు ఆనాడు ఛాలెంజ్ చేస్తారండి. ఎవడు నోరెత్తలేదు, కానీ ఆయన మీద ఒక నేరం మోపడానికి ప్రయత్నం చేస్తారు. ఏంటో తెలుసు నేరం? యేసుప్రభువారు చట్టానికి వ్యతిరేకంగా, కైసరకు వ్యతిరేకంగా
ఆయన తప్పు చేస్తున్నాడు. ఏంటి ఆ తప్పు అంటే, కైసరికి పన్ను ఇవ్వొద్దనైనా, పన్ను కట్టొద్దని చెప్పి అనేక మంది జనాంగాన్ని ప్రేరేపిస్తున్నాడు. లూకాసు వార్తలో 23వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఆ మాట కనబడుద్ది. ఎలాగూ తప్పు పట్టాలని ఒక అబద్ధాన్ని సృష్టించారు. ఏంటో తెలుసండి, ఇతడు ప్రభుత్వానికి పన్ను కట్టొద్దు అంటున్నాడు, ప్రభుత్వానికి ఈయన పన్ను చెల్లించవద్దు అంటున్నాడు, చాలా మందిని ప్రేరేపించి చేస్తున్నాడు. ఈనాడు కూడా నేటి క్రైస్తవ కూడా ఎన్నో నెపములు మోపుతున్నారండి, ఎన్నో నెపాలు మోపుతున్నారు. వీళ్ళారా క్రైస్తవులు ట్యాక్స్ కట్టట్లేదా, పన్నులు కట్టలేదా? ఏమండి, వాళ్ళు వాడుకున్న ప్రతి వస్తువు మీద పన్ను తీసుకుంటూ ఉన్నారే. అలాంటిది ఈరోజు ఈ చట్టంలో చట్ట ప్రకారంగా చట్టం ఎలా చెబితే అలా నడుచుకుంటుందండి ఈరోజు క్రైస్తవం. తెలుసండి, రాజ్యాంగానికి అనుకూలంగా నడుచుకుంటూ ఉంది, న్యాయానికి అనుకూలంగా నడుచుకుంటూ ఉంది క్రైస్తవ్యం. ఎందుకంటే మా క్రీస్తు మాకు నేర్పించారు. ఏమనో తెలుసా? ఇదిగోనండి, ఆయన ఒక వ్యక్తి వచ్చి అంటాడు, కొంతమంది వచ్చి యేసు ప్రభువారిని చిక్కించాలని, చిక్కుల్లో పెట్టాలని, ఏదో విధంగా కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడించాలని వాళ్ళు వచ్చి అంటారు. మత్తయి వార్తలో, మత్తయి వార్త 22వ అధ్యాయము 21వ వచనంలో ఏమని చెబుతారు తెలుసండి? అయ్యా, నువ్వు నీతిమంతుడు, మొహమాటము లేని వాడవు, ఎవరిని లెక్క చేయని వాడువు కదా, బాధకుడా, మరి కైసరకు పన్ను ఇవ్వవచ్చా అని అడుగుతారండి వాళ్ళు. అప్పుడు యేసుప్రభువు వారు ఒక మాట చెప్తారు, ఒక నాణెము తీసుకుని రండి, రెండో వైపులో చూడండి, ఇదిగో దేవునికి చెల్లించండి, కైసరికి చెల్లించండి. ఎంత అద్భుతమైన మాట చెప్పారండి యేసుప్రభువు వారు. దేవునికి చెల్లించండి, దేవునివి, కైసరివి ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వానికి చెల్లించండి. యేసుప్రభువు వారు కూడా పన్ను కట్టారండి ఆనాడు రోమా ప్రభుత్వానికి. ప్రియులారా, ఒక చేప నోటిలో ఉండేటి ఒక సెకెల్ ద్వారా ఆయన కట్టారు. ఇంతకీ ఈ విషయాలు మీకు ఎందుకు చెబుతున్నానంటే, పిలాతు ఎప్పుడైతే తన భార్య వచ్చి చెప్పిందో, అయ్యా, నీతిమంతులు జోలికి పోవద్దు, నీవు అన్యాయమైన తీర్పు ఇవ్వద్దు, ప్రజలు ఎవరు ఏమనుకున్నా సరే నీ తీర్పు నీతిమంతుని పక్షంగా ఉండాలి. కానీ పిలాతు గారు చాలా ప్రయత్నం చేస్తారండి, చాలా ప్రయత్నం చేస్తారు. అదే మత్తయి వార్తలో 27వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక మాట మనం చూడగలుగుతాం. ఆ క్రింద వచనాల్లో, పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని దాని వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి, ఏ నీతిమంతుడు? యేసు క్రీస్తును గూర్చి ఆనాడు గవర్నర్ చెప్తున్న విట్నెస్ ఏంటో తెలుసండి? ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని చెప్పాను. అప్పగించేసాడండి వారికి. ఇదిగో ఆయన మీద అల్లరి రేపుతున్నారు, మూర్ఖంగా వచ్చేస్తున్నారట. ఏమండి, చట్టాన్ని చేతుల్లోని తీసేసుకుంటారు చాలా మంది. పిలాతు గారు న్యాయం తీర్చే వరకు కూడా లేరు. కేకలు అరుపులతో సిలువ వేయండి వేయండి అని చెప్పేసి వారు కేకలు వేస్తుంటే వారికి అప్పగించాడు. కానీ ఆయన నీతిమంతుడు, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండకూడదు. ఏమండి, పిలాతు గారు మనస్సును మార్చింది ఎవరు తెలుసా? పిలాతు గారిని ప్రమాదంలోంచి తప్పించింది ఎవరు తెలుసా? తన భార్య అండి, పిలాతు గారి భార్య. ఆమె పాత్ర అద్భుతంగా కనబడుతుంది అక్కడ. పిలాతు గారు, ఎవరైనా తన భర్తకు మంచి మాటలు చెబుతారండి? ఎవరైనా యేసుక్రీస్తుని గురించి చెప్పారా? మీ భర్తలకు లేక మీ భార్యలకు క్రీస్తు కోసం ఎప్పుడైనా చెప్పారా? చెప్పాలి. చెప్పకపోతే మీ భర్తలు అన్యాయం అయిపోతారు, మీ భర్తలు లంచాలు తీసుకుంటారు. యేసుక్రీస్తు కోసం మీరు చెప్పకపోతే వీళ్ళారా, మీ భర్తలు దొంగలైపోతారు, లంచగొండలు అయిపోతూ ఉంటారు, పొరుగు వారిని ఇబ్బంది పెట్టేవారు అయిపోతూ ఉంటారు, అనేకులు కీడు చేసేవారుగా మారిపోతారు. ఎందుకంటే ఆ శాపం అంతా మీ మీదకి మీ బిడ్డల మీదకి వస్తుంది. తెలుసా మీకు? బేదల విషయంలో గాని, విధవరాండ్ర విషయంలో గాని, తండ్రి లేని వారి పక్షంగా గాని దేవుడు ఉంటాడు. ప్రియులారా, అలాంటి వారికి మీరు అన్యాయం చేస్తారేమో, మీ భర్తలకు బోధ చేయండి. పిలాతు భార్య చెప్పింది, అయ్యా, ఇదిగో ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. సాహసం చేసిందండి ఆమె జీవితంలో. ప్రియులారా, అద్భుతమైనటువంటి సాహసాన్ని చేసేటువంటి బిడ్డగా ఈ పిలాతు గారి భార్య ఉంది. ప్రియులారా, ఒక్క మాట మనం ఆలోచించాలి. ఆ దినాలలో ప్రియులారా,
యేసు ద్వారా మేలులు పొందిన వారు, స్వస్థతలు పొందిన వారు, యేసును ఆ రోజు వెంబడిస్తున్న వారందరూ కూడా యేసు నీతిమంతుడని తెలుసు, పరిశుద్ధుడని తెలుసు, యేసు ఈ లోకానికి మనుషుల పాపముల కొరకు వచ్చాడని లేఖనాలు తెలుసు. ఆయన ఎవ్వరూ నోరెత్తలేదు. దేనికి తెలుసా? మరణ భయం అలుకుంది. చట్టం ఈయనతో పాటు ఉంటే మనకు శిక్ష విధిస్తుందేమో అన్న భయం. ప్రియులారా, పిరికివారుగా మారిపోయారండి. యేసు పక్షంగా ఎవరు నిలబడ్డారో తెలుసండి? ఒక్క పిలాతు భార్య స్వరము మాత్రమే ఈయనే నీతిమంతుడని పబ్లిక్ గా చెప్పింది, పబ్లిక్ గా తీర్పు చెప్పమని చెప్పింది. ఆనాడు అందరూ కూడా మౌనముండిపోయారు. మొదటి వారు వీళ్ళందరూ కూడా క్రీస్తుని వెంబడించిన మొదటి వారు చివరికి శిష్యులతో సహా కూడా ప్రియులారా వాళ్ళందరూ కూడా భయపడ్డారు, వాళ్ళందరూ చెదిరిపోయారు, వాళ్ళందరూ కూడా విడిచిపెట్టేస్తారు. కానీ ఆ మొదటి వారు కడపటి వారు అయిపోయారు. కడపటిగా శిలువ మరణ సందర్భంలో ఒక కళ ద్వారా క్రీస్తును అంగీకరించేటువంటి పిలాతు భార్య మొదటి స్థానంలో ఉంది. క్రీస్తును ఒప్పుకోవటంలో మొదటి స్థానంలో ఉంది. ఇదిగో మీరు నన్ను ఒప్పుకుంటే నేను పరలోకములో మిమ్మల్ని ఒప్పుకుంటాను, ఈ భూమి మీద మీరు నన్ను ఒప్పుకోకపోతే పరలోకములో నేను ఒప్పుకోరు. ప్రియులారా, మనం మామూలుగా ఎన్నో విషయాలు మాట్లాడతామండి, మామూలుగా ఎన్నో మాట్లాడతాం. కానీ ఇది ఒక క్రిటికల్ పరిస్థితి వచ్చినప్పుడు, క్రీస్తు నిమిత్తమే ఒక భయంకరమైన చట్టం వచ్చినప్పుడు కూడా క్రీస్తు పక్షంగా నిలబడాలి. ఎందుకో తెలుసా అండి? నీ ప్రాణము సహితము ఆయన కొరకు అర్పించాలి. ప్రియులారా, ఆలోచించండి. ఒక నీతిమంతుని కొరకు మనం ఏదైనా త్యాగం చేయొచ్చండి. 10 మందికి ఒక వ్యక్తి ద్వారా 10 మందికి మేలు జరుగుతుంది అంటే ఆ వ్యక్తి పక్షంగా మనం నిలబడొచ్చండి. ఈరోజు అన్యాయస్తులు వెనకాల చాలా మంది ఉన్నారు, దుర్మార్గులు వెనకాల చాలా మంది తిరుగుతున్నారు. ఎవరి వాళ్ళ కోసం ప్రాణాలు పెడుతున్నారు. మరి నీకు రక్షణనిచ్చి నీ ప్రాణాలను నిలబెట్టి ఈ విశ్వాన్ని కలిగించి ప్రతి మనుష్యునికి కూడా జీవాహారాన్ని అనుగ్రహిస్తూ ఈ రోజు భూమి మీద మనిషి చలిస్తున్నాడంటే, నివసిస్తున్నాడంటే కారణం యేసుక్రీస్తు అయితే, అలాంటి నీతిమంతుడని యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యపక్షంగా మనం నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఎంతమంది దేవుని పక్షంగా ఉన్నారు? పిలాతు భార్య సాహసం చేసింది. పిలాతు భార్య సత్యము పక్షంగా నిలబడింది. యేసుప్రభువు వారు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే సత్యం. ఆ సత్యవంతుడైన ప్రక్కన నిలబడింది ఎవరు తెలుసా? పిలాతు గారి భార్య. అందరు చదురుపోయారు. నీ భక్తి ఎలా ఉందో ఆలోచించు. అలాంటి పరిస్థితుల్లో నీ స్వరము వినబడుతుందా? అనవసరంగా ఎన్నో మాటలు మనం మాట్లాడుతాం, అనవసరంగా వ్యర్థంగా ఎన్నో మాటలు మనం పలుకుతాం. కానీ క్రీస్తు కొరకు నువ్వు మాట్లాడాలి. ప్రియులారా, సిగ్గుపడకుండా మాట్లాడాలి, సిగ్గుపడకుండా మాట్లాడాలి. బబులోనులో చెరలో ఉండేటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగో ప్రియులారా, ఆ దినాలలో లక్షల మంది ఉన్నారు బబులోను దేశంలో ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఎవ్వరు కూడా నోరెత్తలేదండి. అందరూ సైలెంట్ అయిపోయారు. ఈ ముగ్గురు కూడా ఏమంటారు తెలుసా? మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. నువ్వు చెప్పిన రాజు, నువ్వు చెబుతున్న ప్రతిమకు మేము నమస్కరించాం. ఎంత అద్భుతమైన స్వరం అండి! అలాంటి పరిస్థితుల్లో నీ స్వరం వినబడాలి. బబులోను దేశంలో నుంచి ముగ్గురు స్వరం, దానియేలు 4వ వ్యక్తి స్వరం వినబడుతుంది. అలాగే క్రీస్తు మరణ సమయంలో ఒక్క పిలాతు భార్య స్వరము మాత్రమే చెప్పబడుతుంది ధైర్యంగా. ఆ నీతిమంతుని జోలికి మీరు వెళ్ళకండి. ప్రియులారా, ఆమె రిస్క్ చేస్తుందండి. ఎందుకంటే ఆనాడు ఆమె తన భర్తకు చెప్పడం అవకాశం లేని పరిస్థితి. ప్రభుత్వాలు పడిపోతే తనకున్న అధికారం పడిపోయే అవకాశం ఉంది. కానీ దేనికి భయపడలేదండి. అధికారాలు పడిపోయినా, ఏది పడిపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా నీతిని కాపాడుకోండి. నీతిమంతుడైనటువంటి క్రీస్తుని వెంబడించండి. ఆ క్రీస్తు ద్వారా మీకు రక్షణ కలుగుతుంది. ఆ క్రీస్తు ద్వారా పరలోకం మనకు లభిస్తుంది. ఎందరూ తన్ను అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ప్రభువారు మనకి ఇస్తారు. పిల్లారా, యేసు ప్రభువారు నీ కోసం, నా కోసం కూడా తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు ఆయన 3వ దినాన సమాధిని గెలిచి లేచి మృత్యుంజయుడిగా సర్వ ప్రపంచాన్ని కూడా దేవుని తట్టు, తండ్రి తట్టు తిప్పేవాడిగా ఈరోజు మనందరం కూడా పరిశుద్ధులుగా మారడానికి కారణం క్రీస్తు. ఎందరో దొంగలు దొరలుగా మారారు.
అబద్ధికులు మంచివారుగా మారారు. ఎంతో మంది ప్రియులారా ఈ రోజు బురదలో దుర్లిన పందుల వలె ఉండేటువంటి మానవాళిని కడగబడిన వారి వలె మార్చాడు ఆయన రక్తంతో మార్చాడు. పిలాతు భార్య వలె నీకు సాహసం చేయగలిగావా? ఒక పిలాతు భార్య, ఒక అధికారి భార్య సాక్ష్యం ఇచ్చింది. నీవు ఇవ్వగలుగుతున్నావా? సమాజంలో నీ బంధువుల యొద్ద సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? నీ ఉద్యోగంలో నీ అధికారుల మధ్యలో సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? నువ్వు నివసిస్తున్న ఆ స్థలంలో క్రీస్తుని గూర్చి ఆయన నీతిమంతుడు అని, ఆయన శిలువ మరణాన్ని గెలిచిన వాడని ఈ ప్రపంచానికి చెప్పగలుగుతున్నామా ప్రియులారా? మనం క్రీస్తు పక్షంగా ఉండవలసిన వారు. అంటే సత్యము పక్షంగా, నీతి పక్షంగా, పరిశుద్ధత పక్షంగా, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుని పక్షంగా మనం నిలబడదాం. ఆ దేవుని యొక్క కృపను మనం పొందుకుందాం. ఈరోజు పిలాతు భార్య చేసిన గొప్ప కార్యము, ఆమెను దేవుడు చాలా గౌరవించాడు. ఆమెలో ఉన్న బాధ తొలగిపోయింది. తన భర్త ఎప్పుడైతే ఆ తీర్పు ఇవ్వలేదో, ప్రజలకి అప్పగించేస్తాడో చాలా ఆనందపడింది. అంటే జ్ఞానవంతురాలు, యోగ్యురాలు, తన పెనిమిటికి కిరీటమట. ఆమె జ్ఞానము కలిగి నోరు తెరచును అని ఉంటుంది సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో. జ్ఞానము కలిగి నోరు తెరిచిందండి. ఆమె జ్ఞానవంతురాలు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని గూర్చి గొప్పగా మాట్లాడతారో వారి జ్ఞానవంతులండి. ఎందుకో తెలుసండి? యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు. అలాంటి గొప్ప క్రీస్తు యొక్క రక్తాన్ని ప్రపంచానికి ఆయన అర్పించారు. అట్టి కృపను మనం పొందుకుందాం. పిలాతు భార్య వలె మన జీవితాలను త్యాగంతో కూడే జీవితాలుగా, మనస్సాక్షి లోపరుచుకుంది, తన మనస్సాక్షికి లోబడింది. ఈరోజు మీ మనస్సాక్షులు ఏమని చెబుతున్నాయో తెలుసా? మీ మనస్సాక్షి యేసు నీతిమంతుడని చెబుతున్నాయి, కానీ మీ మనస్సాక్షిని మీరు చంపుకొని ఆయన మీద నిందలు వేస్తున్నారు. మీ మనస్సాక్షిని చంపుకొని ఒక అబద్ధాన్ని వేస్తున్నారే తప్ప నిజముగా మీ మనస్సులో క్రీస్తు గొప్పతనం చాలా ఉంది. అది చెప్పడానికి కులం అడ్డొస్తుంది, అంగీకరించడానికి మతం అడ్డొస్తుంది, అంగీకరించడానికి హోదా అడ్డొస్తుంది, అంగీకరించడానికి ఈ అధికారం అడ్డొస్తుంది. అందుకే హృదయపూర్వకంగా క్రీస్తును మనం పిల్లారా అంగీకరించలేకపోతున్నాం. ఆలోచించండి, మనస్సు మార్చుకోండి. ఈ వాక్యం ద్వారా పిలాతు భార్యకునేటువంటి ఆ గొప్ప విశ్వాసం ఒక్క కళ ద్వారా మారిపోయింది. ఆమె ఒక్క కళ ద్వారా క్రీస్తుని నమ్మింది, విశ్వసించింది, ప్రకటించింది, సత్యం పక్షంగా నిలబడింది. లోకమంతా ఒకవైపున్న ఆమె క్రీస్తు పక్షంగా నిలబడి ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చే గొప్ప ఘనురాలుగా మారిపోయింది. అట్టి స్త్రీ జీవితం మనకు మాదిరి, అట్టి స్త్రీ జీవితం మనకెంతో ఆదర్శం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు కొన్ని నిమిషాలు మీ లేఖనాల్లో నుంచి పిలాతు యొక్క భార్య, ఒక గవర్నర్ యొక్క భార్యని మీరు దర్శించినప్పుడు, ఆమె జీవితం సమాధానంతో లేనప్పుడు సమాధానపరచి తండ్రి శిక్ష నుండి తప్పించుకుని తన భర్తను, తన కుటుంబాన్ని తప్పించుకొని నేటికి ఆమె కొరకు ఒక వచనాన్ని మీరు రాసి ఉంచి మీ కొరకు సాక్షిగా నిలబడింది తండ్రి. అలాగే అలాంటి నాయన క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒక స్వరం లేచింది. ఆ స్వరమే పిలాతు భార్య స్వరం. ఆనాడు ఎన్నో స్వరాలు, మేలులు పొందుకున్న స్వరాలు మోగబోయినాయి తండ్రి. అలాగే మా జీవితాల్లో నాయన మా స్వరం నాయన జ్ఞానము చొప్పున మా నోరు తెరవడానికి కూడా సహాయం అందించండి. మంచి విషయంలో మా నోరు తెరవడానికి సహాయం అందించండి. ఒక నీతి విషయంలో మా నోరు తెరవడానికి సహాయం అందించండి. అలాంటి కృపను మాకు దయచేయండి. ఉదయకాల సమయంలో వాక్యమైన మీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి ఆశీర్వాదానికి కారకులు చేయండి. అనేక మంది బలహీనతలతో ఉన్నారు, స్వస్థపరచండి. అనేక మంది కరోనా బాధతో బాధపడుతున్నారు, అట్టి వారిని మీరు స్వస్థపరచండి తండ్రి. అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు, వారిని ఆదరించండి ప్రభువా. అనేక మంది జీవితాల్లో శాంతి సమాధానం లేక బ్రతుకుతున్నారు, శాంతి సమాధానం మీరు దయచేయండి. ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డ ఆదరించబడడానికి సహాయం అందిస్తారని యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహాయము సహవాసమును వాక్యమైన ప్రతి ఒక్కరికి, భూమి మీద ఉన్న సకల ప్రజలకు సదాకాలము దేవుడు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.
మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. దయచేసి మరి ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా మరి మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దర్శించి సబ్స్క్రైబ్ చేయండి. అనేకమైనటువంటి అద్భుతమైన పాఠాలు వినండి, నేర్చుకోనండి, అనేకులు ప్రకటించండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.